హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం సెప్టెంబర్ 18 నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. బిఫోర్ దట్ మనము ప్రీవియస్ క్లాస్లోని క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూద్దాము. ఈ క్వశ్చన్ వియన్నా కన్వెన్షన్, మాంట్రియాల్ ప్రోటోకాల్, అలానే కిగాలి అమెండ్మెంట్కి సంబంధించి ఇవ్వడం జరిగింది. లాస్ట్ క్లాస్లో ఈ వియన్నా ఒప్పందం 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో మనము ఒక ఆర్టికల్ డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్లో ఈ క్వశ్చన్ని ఫ్రేమ్ చేశాను అండి. ఇక్కడ 2 స్టేట్మెంట్స్ని ఇవ్వడం జరిగింది. 1 by 1 మనం చూద్దాం. స్టేట్మెంట్ 1 చూడండి. మాంట్రియాల్ ప్రోటోకాల్కు కిగాలి సవరణ 2016లో జరిగిన ఈ సవరణ హైడ్రోఫ్లోరోకార్బన్లను దశల వారీగా తగ్గించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇవి ఓజోన్ క్షీణతకు కారణమయ్యేవి కావు, కానీ శక్తివంతమైన గ్రీన్ హౌస్ వాయువులు. ఓకే, అసలు ఈ కిగాలి అమెండ్మెంట్ అంటే ఏంటి? 2016లో మాంట్రియాల్ ప్రోటోకాల్కి ఈ కిగాలి అమెండ్మెంట్ అనేది తీసుకురావడం జరిగింది. మాంట్రియాల్ ప్రోటోకాల్లో మనకి క్లోరోఫ్లోరోకార్బన్స్ సిఎఫ్సిస్, ఏదైతే వియత్నాం ఒప్పందంలో ఈ క్లోరోఫ్లోరోకార్బన్స్ని దశల వారీగా తగ్గించాలి అని మనము ఇక్కడ ఒక ఒప్పందం చేసుకోవడం జరిగింది. దాని ఫలితంగా మాంట్రియాల్ ప్రోటోకాల్లో మనము ఈ క్లోరోఫ్లోరోకార్బన్స్ ప్లేస్లో హైడ్రోఫ్లోరోకార్బన్స్ని ఉపయోగించాలి అని మనకి ప్రపంచ దేశాలు తీర్మానించుకున్నాయి. ఈ క్లోరోఫ్లోరోకార్బన్స్ అనేవి ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టెన్సెస్, అంటే ఓజోన్ పొరకు ఇవి విచ్ఛిన్నం చేసి ఓజోన్ పొరను నాశనం చేస్తాయి. కాబట్టి ఈ క్లోరోఫ్లోరోకార్బన్స్ని రీప్లేస్ చేసి హెచ్ఎఫ్సిస్ని తీసుకురావాలి అని మాంట్రియాల్ ప్రోటోకాల్. అయితే ఈ హైడ్రోఫ్లోరోకార్బన్స్తో సమస్య ఏంటి? ఇవి ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టెన్సెస్ కాకపోయినప్పటికీ కూడా ఇవి గ్రీన్ హౌస్ గ్యాసెస్. సో శక్తివంతమైన ఈ గ్రీన్ హౌస్ వాయువుల కారణంగా వాతావరణంలో భూతాపం అనేది పెరుగుతుంది, అంటే గ్లోబల్ వార్మింగ్కి ఇవి కారణమవుతున్నాయి. కాబట్టి ఇప్పుడు ఈ హైడ్రోఫ్లోరోకార్బన్స్ని కూడా రీప్లేస్ చేయాలనే ఉద్దేశంతో 2016లో ఈ మాంట్రియాల్ ప్రోటోకాల్కి కిగాలి అమెండ్మెంట్ని తీసుకురావడం జరిగింది. కాబట్టి స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్ అవుతుంది అండి. సెకండ్ స్టేట్మెంట్ చూడండి. భారతదేశం వియన్నా ఒప్పందం మరియు మాంట్రియాల్ ప్రోటోకాల్ రెండింటిని ఆమోదించింది. ఎస్, ఇండియా మాంట్రియాల్ ప్రోటోకాల్, వియన్నా కన్వెన్షన్ రెండింటిని కూడా ఆమోదించడం జరిగింది. సో ఈ వియన్నా ఒప్పందానికి ప్రోటోకాల్ రూపంలోనే మనము మాంట్రియాల్ ప్రోటోకాల్ని చూడవచ్చు. సో ఆన్సర్ ఏమవుతుంది అండి? బోత్ 1 and 2 రెండు స్టేట్మెంట్స్ కరెక్టే. సి అనేది కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ టాపిక్స్ టు బీ కవర్డ్ మనం చూస్తే, ఫస్ట్ వన్, ఇక ఈవీఎం బ్యాలెట్లపై అభ్యర్థుల రంగుల ఫోటోలు. ఈ ఆర్టికల్ ఎలక్టోరల్ రిఫార్మ్స్లో భాగంగా ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈవీఎం బ్యాలెట్ యూనిట్ల మీద అభ్యర్థుల యొక్క కలర్ ఫోటోలను కూడా ముద్రించడానికి నిర్ణయం తీసుకుంది. వచ్చే బీహార్ ఎన్నికల నుంచి ఇది అమలులోకి రానుంది. సో దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ మనకి పాలిటీ మరియు గవర్నెన్స్లో ఇంపార్టెంట్. సెకండ్ వన్, మన వీరులు పాక్ను రెప్పపాటులో మోకాళ్లపై నిలిపారు. ఈ ఆర్టికల్ ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ గారి యొక్క ప్రసంగంలోని కీలక అంశాలను ప్రస్తావించడం జరిగింది. ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ యొక్క సక్సెస్తో పాటు స్వదేశీ మేళా గురించి, స్వస్థ నారీ సశక్త్ పరివార్ అభియాన్కి సంబంధించిన డీటెయిల్స్ అండ్ హైదరాబాద్ విమోచన దినోత్సవం గురించి కూడా ఆయన ప్రస్తావించారు. ఇవి మనకి జనరల్ నాలెడ్జ్ అలానే గవర్నెన్స్ టాపిక్స్లో ఇంపార్టెంట్ అండి. థర్డ్ వన్, వాయు కాలుష్య కట్టడికి ప్రణాళిక సిద్ధం చేయండి. ఈ ఆర్టికల్ ఢిల్లీలోని వాయు కాలుష్యాన్ని అరికట్టడం కోసం, అంటే జనరల్గా మనకి అక్టోబర్ వచ్చింది అంటే ఢిల్లీ అనేది వాయు కాలుష్యంతో ఉక్కిరి బిక్కిరి అవుతుంది. కాబట్టి ఇప్పుడు ముందస్తుగానే వాయు కాలుష్యాన్ని అరికట్టడానికి అవసరమైన ప్రణాళికలను సిద్ధం చేయండి అని కేంద్ర కాలుష్య నియంత్రణ సంస్థలకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇది మనకి ఎన్విరాన్మెంట్ అలానే గవర్నెన్స్లో ఇంపార్టెంట్ అండి. ఫోర్త్ వన్, పునరుత్పాదక ఇంధన రంగానికి 1.5 లక్షల కోట్ల ఆదా. ఈ ఆర్టికల్ జిఎస్టీ 2.0 రిఫార్మ్స్ ఫలితంగా రెన్యూవబుల్ ఎనర్జీ సెక్టార్లో పెట్టుబడుల మీద కలిగే ఆదా గురించి వివరించడం జరిగింది. ఇది మనకి ఎన్విరాన్మెంట్లో ఇంపార్టెంట్ అండి. ఫిఫ్త్ వన్, అందుబాటులోకి బీమా సుగమ్. భారతదేశంలో ఇన్సూరెన్స్ సెక్టార్ని చివరి మైల్ వరకు తీసుకుని వెళ్లి ఇన్సూరెన్స్ బేస్ని పెంపొందించేందుకు అనేక చర్యలను ఇటీవల తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా బీమా సుగమ్ అనే ఒక ప్లాట్ఫామ్ని తీసుకువచ్చారు. సో దీని ద్వారా ఇన్సూరెన్స్ అనేది ఒక ఈ మార్కెటింగ్ ప్లేస్ లాగా, అంటే ఇన్సూరెన్స్కి ఈ బీమా సుగమ్ అనేది ఈ మార్కెట్ ప్లేస్ లాగా ఉండనుంది. దీనిని మనము ఎకానమీ కంటెక్స్ట్లో చదువుకుంటాం. ఇవే కాకుండా ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని అదర్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని గురించి కూడా డిస్కస్ చేద్దామండి. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. ఇక ఈవీఎం బ్యాలెట్లపై అభ్యర్థుల రంగుల ఫోటోలు. ఈ ఆర్టికల్ ఎలక్టోరల్ రిఫార్మ్స్లో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం ఒక నూతన రిఫార్మ్ని తీసుకురావడం జరిగింది.
ఇందులో బ్యాలెట్ యూనిట్ అంటే ఇది బ్యాలెట్ యూనిట్ అంటారు. సో ఈ బ్యాలెట్ యూనిట్ మీద అభ్యర్థుల యొక్క రంగుల ఫోటోలు, కలర్ ఫోటోని కూడా ముద్రించడానికి ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఇది బీహార్ ఎన్నికల నుంచి అమలులోకి రానుంది. సో ఇందులోని కీ హైలైట్స్ ఇప్పుడు చూద్దాం. ఈవీఎం బ్యాలెట్లపై అభ్యర్థి పేరు, గుర్తుతో పాటు తొలిసారి వారి రంగుల ఫోటోలు కూడా ముద్రించాలి అని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. వచ్చే బీహార్ అసెంబ్లీ ఎన్నికల నుంచి ఈ నూతన విధానాన్ని అమలు చేయబోతున్నట్లు బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. ఈవీఎం బ్యాలెట్ యూనిట్పై అభ్యర్థి పేరు, ఎన్నిక గుర్తు మధ్యలో ఇక రంగుల ఫోటో ముద్రిస్తారు. మొత్తం మనకి ఈవీఎంలో 3 యూనిట్స్ ఉంటాయి. ఒకటి కంట్రోల్ యూనిట్, 2 బ్యాలెట్ యూనిట్, 3వది వీవీప్యాట్. ఈ కంట్రోల్ యూనిట్ అనేది ఓవరాల్ ఈవీఎం యొక్క ఫంక్షనల్ కంట్రోలింగ్ కోసం ఉపయోగిస్తారు. పవర్ ఆన్ ఆఫ్ కావచ్చు, ఓటు కౌంటింగ్ కి సంబంధించి, సో ఇవన్నీ కూడా మనకి ఈ కంట్రోల్ యూనిట్ లో చూస్తారు. అలానే బ్యాలెట్ యూనిట్ అంటే పోలింగ్ కి ఉపయోగించేది ఈ బ్యాలెట్ యూనిట్. ఈ బ్యాలెట్ యూనిట్ మీద మనకి అభ్యర్థి పేరు మరియు ఆ పార్టీకి సంబంధించిన గుర్తు ఉంటాయి. పక్కన ఒక బటన్ ఉంటుంది. సో ఆ బటన్ ని ప్రెస్ చేయడం ద్వారా మనకి నచ్చిన అభ్యర్థికి ఓటు వేయవచ్చు. అలానే ఈ వీవీప్యాట్ లో మనం వేసిన ఓటు కరెక్ట్ గానే క్యాస్ట్ అయిందా లేదా, అంటే మనం అనుకున్న అభ్యర్థికే ఓటు పడిందా లేదా అనేది క్రాస్ వెరిఫికేషన్ కోసం ఈ వీవీప్యాట్ అనేది ఉపయోగపడుతుంది. ఈ వీవీప్యాట్ లో స్లిప్ అనేది వస్తుంది. దాని మీద అభ్యర్థి పేరు, గుర్తు అనేవి కనిపిస్తూ ఉంటాయి. కరెక్టా కాదా అనేది మనకి తెలుస్తుంది. ఇప్పుడు ఈ బ్యాలెట్ యూనిట్ ఏదైతే ఉందో ఇందులో అభ్యర్థి పేరు మరియు పార్టీ గుర్తు మధ్యలో అంటే ఈ స్పేస్లో అభ్యర్థి యొక్క కలర్ ఫోటో అనేది ప్రింట్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా ఇప్పుడు మనం కొన్నిసార్లు గుర్తు కానీ అభ్యర్థి పేరు కానీ గుర్తించలేకపోతే అభ్యర్థి యొక్క ఫోటోని చూసి గుర్తించి మనకి నచ్చిన అభ్యర్థికి ఓటు వేయడానికి అవకాశం కల్పించబడుతుంది. ఈ కలర్ ఫోటో యొక్క స్పెసిఫికేషన్స్ని కూడా ఇవ్వడం జరిగింది. ఇది 2 సెంటీమీటర్ల వెడల్పు, 2.5 సెంటీమీటర్ల పొడవుతో ఉంటుంది. ఫోటోలో 3/4 వంతు అభ్యర్థి మొహం కనిపించేలాగా జాగ్రత్తలు తీసుకుంటారు. అంటే ఓవరాల్ పిక్చర్ అక్కడ ప్రింట్ అయ్యేది ఏదైతే ఉందో అందులో 3/4 ఆఫ్ ద పిక్చర్ మనకి అభ్యర్థి యొక్క ఫేస్ అంటే ఈజీగా గుర్తించడానికి అభ్యర్థి ఫేస్ కనిపించేలాగా ప్రింట్ చేస్తారు. ఎన్నికల నిర్వహణలో పారదర్శకత కోసం గత 6 నెలలలో 28 కొత్త నిర్ణయాలు తీసుకున్నామని, దానికి ఇప్పుడు కొత్తగా దీనిని కూడా జత చేస్తున్నామని ఎన్నికల సంఘం పేర్కొంది. అలానే బ్యాలెట్ యూనిట్ పై అభ్యర్థుల సీరియల్ నెంబర్లు, నోటాను ఫాంట్ సైజ్ 30లో బోల్డ్గా స్పష్టంగా కనిపించేలా ముద్రించనున్నట్లు కూడా తెలిపింది. అంటే కొన్నిసార్లు ఫాంట్ చిన్నగా ఉండడం వలన బాగా పెద్ద వయసు వారికి సరిగా కనిపించకపోవచ్చు. సో ఆ ఉద్దేశంతో నోటాను మరియు అభ్యర్థుల యొక్క సీరియల్ నెంబర్ను బోల్డ్ ఫాంట్లో 30 సైజుతో ముద్రించనున్నారు. ఇక జర్నీ ఆఫ్ ఈవీఎం అండ్ వీవీప్యాట్ల గురించి మనం చూస్తే అసలు 1982లోనే ఈవీఎంలను మొదటిసారిగా ప్రయోగాత్మకంగా పరీక్షించారు. దీనిని కేరళ బై ఎలక్షన్స్లో మొదటిసారి ఉపయోగించారు. తరువాత 1989లో రిప్రజెంటేషన్ ఆఫ్ ద పీపుల్స్ యాక్ట్ 1951 ప్రజా ప్రాతినిధ్య చట్టానికి సవరణలు తీసుకుని వచ్చి ఈ ఈవీఎంలను యూజ్ చేయడానికి పర్మిషన్ అనేది ఆ చట్టంలో సవరించారు. 2004లో మొదటిసారిగా జనరల్ ఎలక్షన్స్లో ఈ ఈవీఎంస్ని ఉపయోగించడం జరిగింది. అండ్ 2013లో సుబ్రహ్మణ్యన్ స్వామి వర్సెస్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు వీవీప్యాట్లను ఖచ్చితంగా ఉపయోగించాలి అని తీర్పునిచ్చింది. సో అప్పటి నుంచి వీవీప్యాట్లను కూడా ఉపయోగించడం జరిగింది. అండ్ 2019లో చంద్రబాబు నాయుడు వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీకి 5 ఈవీఎంలను అసెస్మెంట్ చేయాలి అని, వీవీప్యాట్ వెరిఫికేషన్ చేయాలి అని తీర్పునివ్వడం జరిగింది. సో ఇది ఎవల్యూషన్ ఆఫ్ ఈవీఎం అండ్ వీవీప్యాట్ యూసేజ్ ఇన్ ఇండియన్ ఎలక్షన్స్గా చూడవచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. మన వీరులు పాక్ను రెప్పపాటులో మోకాళ్లపై నిలిపారు, ఏది కొన్నా దేశంలో తయారైనదే ఉండాలి. సో ఈ ఆర్టికల్ మనకి ప్రధాని నరేంద్ర మోదీ గారి ప్రసంగంలోని కీలక అంశాల గురించి వివరించడం జరిగింది. ఇందులోని కీ హైలైట్స్ ఇప్పుడు చూద్దాం. ఆపరేషన్ సింధూర్ సమయంలో మన సైనికులు పాకిస్తాన్ను రెప్పపాటులో మోకాళ్లపై నిలిపారని భారత ప్రధాని మోదీ బుధవారం పేర్కొన్నారు. దీసాలురైన మన సైనికులు రెప్పపాటులో పాక్ను మోకాళ్లపై నిలబెట్టారు. నిన్నటికి నిన్న పాక్కు చెందిన ఒక ఉగ్రవాది ఏడుస్తూ తన బాధను వెళ్లగక్కుతున్న తీరును ప్రపంచం చూసింది అని ప్రధాని అన్నారు. రీసెంట్గా జేఈఎం జైష్ మహమ్మద్కి చెందిన ఒక కమాండర్ ఇలియాస్ కశ్మీరీ
ఈ ఆపరేషన్ సింధూర్ గురించి ప్రస్తావిస్తూ భారత్ జరిపిన దాడిలో మసూద్ అజర్ కుటుంబం మొత్తం నాశనమైంది అని, దీనికి మేము ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటించాడు. ఇక్కడ మనము గమనించాల్సిన పాయింట్ ఏంటి, భారతదేశం ఇప్పటి వరకు మా భూభాగంలో ఏ విధమైన దాడి చేయలేకపోయింది అని పాకిస్తాన్ చాలా ఓపెన్ గా ప్రకటించింది. కానీ ఇక్కడ ఆధారాలతో సహా మెల్లమెల్లగా అన్నీ బయటకు వస్తూ ఉన్నాయి. జేఈఎంకి చెందిన టాప్ కమాండర్ దీనిని ధృవీకరించడం ఇప్పుడు ప్రపంచం మొత్తం చూస్తుంది. భారతదేశం దీనికి సంబంధించిన ఆధారాలు, జైషే మహమ్మద్ హెడ్ క్వార్టర్స్ ఏదైతే బహవాల్పూర్ పాకిస్తాన్ ప్రాంతంలో ఉందో దీనికి సంబంధించిన దాడుల యొక్క ఉపగ్రహ చిత్రాలను కూడా భారతదేశం ప్రపంచం ముందు పెట్టింది. అయినా కూడా పాకిస్తాన్ బుకాయిస్తూ వచ్చింది. కానీ ఇప్పుడు ఈ జేఈఎం సంస్థకు చెందిన కమాండరే భారత దాడిని ధృవీకరించడం అండ్ ఆ దాడిలో మసూద్ అజర్ తన ఫ్యామిలీ మొత్తాన్ని కోల్పోయారు అని ప్రకటించడం ఇక్కడ విశేషం. ఇది భారతదేశం యొక్క సైనిక పాటవాన్ని మరియు ఆపరేషన్ సింధూర్ సక్సెస్ ని తెలియజేస్తుంది. దీని గురించి ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రస్తావించారు. అలానే ఇది స్వదేశీ అని గర్వంగా చాటండి. స్వదేశీ వస్తువులనే కొనాలన్న వాదనను ప్రధాని మోదీ మరోసారి బలంగా వినిపించారు. ఇది పండుగల సీజన్, మనము స్వదేశీ మంత్రాన్ని గుర్తుపెట్టుకుని ఆచరణలో పెట్టాలి. మనం ఏది కొన్నా సరే అది స్వదేశంలోనే తయారైనదే ఉండాలి. దేశీయ ఉత్పత్తులను అమ్మే దుకాణాలు ఇది స్వదేశీ అని గర్వంగా చాటండి అన్న బోర్డును తగిలించుకోవాలి అని ఆయన పిలుపునిచ్చారు. ప్రీవియస్ క్లాసెస్లో కూడా మనం ఒకసారి చెప్పాము, స్వదేశీ మేళాలను నిర్వహించండి అని. ఈ స్వదేశీ ఉత్పత్తులను మనము ఎంత వీలైతే అంత ఉపయోగించడం వలన భారత ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది అండి. ఎందుకు అంటే మన దగ్గర తయారైన వస్తువులను మనము ఉపయోగించుకోవడం వలన ఇటు ఇంపోర్ట్ డ్యూటీస్ తక్కువగా ఉంటాయి కాబట్టి ఆ వస్తువులు తక్కువ ధరకు వస్తాయి అండ్ డిమాండ్ ఎక్కువగా పెరుగుతుంది. ఎట్ ది సేమ్ టైం మనము ఆ వస్తువులని ఎక్స్పోర్ట్ చేయడానికి విదేశాల మీద ఆధారపడాల్సిన పని ఉండదు. రీసెంట్గా మనం చూసాం, అమెరికన్ టారిఫ్స్ అనేవి భారత ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడానికి డొనాల్డ్ ట్రంప్ విధించారు. కానీ అవే ఎగుమతులను భారతీయులు మన అవసరాలకు తగినట్లుగా స్వదేశీయంగా ఉపయోగించుకోగలిగితే ఈ స్వదేశీ ఉత్పత్తుల వలన ఇటు ఇండియన్ ఎకానమీ ఆర్థిక వ్యవస్థ అనేది బలోపేతం అవుతుంది, అటు అమెరికా లాంటి దేశాల హెజుమనీలో భారతదేశం చిక్కుకోవాల్సిన అవసరం ఉండదు. సో అందుకే స్వదేశీ మేళాను నిర్వహించి స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించాలి అని మోదీ పిలుపునిచ్చారు. అదేవిధంగా సెప్టెంబర్ 17న మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అనే కార్యక్రమాన్ని లాంచ్ చేయడం జరిగింది అండి. ఈ స్వస్థ్ నారీ సశక్తి పరివార్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ప్రొవిజన్ ఆఫ్ మెడికల్ చెకప్ అండ్ హెల్త్ సర్వీసెస్ ఫర్ ఉమెన్. మహిళల కోసం లార్జ్ స్కేల్ మెడికల్ హెల్త్ క్యాంప్స్ ని కండక్ట్ చేయడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఇందులో అనేక రకాల పరీక్షలు నిర్వహిస్తారు. ముఖ్యంగా ఈఎన్టీ, ఐ, బ్లడ్ ప్రెషర్, బ్లడ్ షుగర్ అండ్ డెంటల్ చెకప్, క్యాన్సర్ అండ్ ఇమ్యునైజేషన్ సర్వీసెస్, యాంటీనాటల్ చెకప్ ఫర్ ప్రెగ్నెంట్ ఉమెన్, ఎనీమియా లెవెల్ అండ్ టెలిమానస్ ఫెసిలిటీస్. ఇది మానసిక ఆరోగ్యాన్ని ప్రోత్సహించడానికి తీసుకువచ్చిన ఒక హెల్త్ సపోర్టింగ్ సిస్టమ్. అలానే టీబీ చెకప్స్, సికిల్ సెల్ ఎనీమియా, స్పెషల్ కన్సల్టేషన్స్, ఈ విధంగా అనేక రకాల పరీక్షలను ఈ స్పెషల్ క్యాంప్స్లో నిర్వహిస్తారు. వీటితో పాటు అనేక రకాల ఆరోగ్య అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తారు. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, అలానే మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్, ఈ రెండు మంత్రిత్వ శాఖలు దీనిని సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. మదర్ అండ్ చైల్డ్ ప్రొటెక్షన్ కార్డ్, సికిల్ సెల్ కార్డ్, ఆయుష్మాన్ వయావందన కార్డ్ లాంటి రెగ్యులర్ హెల్త్ కార్డ్ సర్వీసెస్ని కూడా ఈ క్యాంప్స్లో చాలా సులభంగా అందించడానికి చర్యలు తీసుకున్నారు. అండ్ మోదీ గారు తన ప్రసంగంలో హైదరాబాద్ విమోచన దినోత్సవం గురించి కూడా ప్రస్తావించడం జరిగింది. 1948లో సరిగ్గా ఇదే రోజు దేశం సర్దార్ పటేల్ ఉక్కు సంకల్పాన్ని చూసింది. అణిచివేత నుంచి హైదరాబాద్కు భారత సైన్యం విమోచనం కల్పించి ప్రజల హక్కుల్ని కాపాడింది. ఈ రోజును హైదరాబాద్ విమోచన దినంగా పాటించడం ప్రారంభించామని ప్రధాని మోదీ తెలిపారు. ఇక్కడ మనకి ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆపరేషన్ పోలో అనేది ఇంపార్టెంట్. ఈ ఆపరేషన్ పోలో అనేది నైజాం యొక్క ప్రైవేటు సైన్యం రజాకార్లను అణిచివేయడానికి భారత సైన్యం నిర్వహించిన ఒక ఆపరేషన్. సో ఈ ఆపరేషన్ పోలో ద్వారా హైదరాబాద్కి విమోచన కల్పించడం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. వాయు కాలుష్య కట్టడికి ప్రణాళిక సిద్ధం చేయండి, కేంద్ర సంస్థలకు 3 వారాల గడువు విధించిన సుప్రీంకోర్టు. మనకి ఈ ఆర్టికల్ రైజ్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్ ఇన్ ఢిల్లీ, ఎస్పెషల్లీ అక్టోబర్ వచ్చింది అంటే ఢిల్లీలో ఎయిర్ కాలుష్యం చాలా పతాక స్థాయికి వెళ్ళిపోతుంది అండి. సో ఆ కంటెక్స్ట్లో సుప్రీంకోర్టు ముందస్తు చర్యలుగా న్యూఢిల్లీలో వాయు కాలుష్యాన్ని అరికట్టడానికి ప్రణాళికను సిద్ధం చేయండి అని కేంద్ర సంస్థలకు 3 వారాలు గడువు విధించింది. అసలు ఈ ఎయిర్ పొల్యూషన్ ఎన్సీఆర్ రీజియన్లో ఈ ఎయిర్ పొల్యూషన్కి గల కారణాలేంటి
అండ్ సుప్రీంకోర్టు ఈ CAQM మరియు CPCBలకు ఎందుకు గడువు విధించింది చూద్దాము. అండ్ మేజర్ పొల్యూటెంట్స్ ఏంటి, ఈ ఢిల్లీలోని గ్రాప్ గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ గురించి మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. శీతాకాలం ప్రారంభానికి ముందే ఢిల్లీ పరిసరాలలో వాయు కాలుష్య కట్టడికి తగిన ప్రణాళికను రూపొందించాలి అని కేంద్ర ప్రభుత్వ సంస్థలను సుప్రీంకోర్టు బుధవారం ఆదేశించింది. 3 వారాల్లోగా దీనిని పూర్తి చేయాలి అని వాయు నాణ్యత నిర్వహణ సంఘం CAQM కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ అండ్ కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి CPCB సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులకు 3 వారాలు గడువు విధించింది. అండ్ అలానే ఇక్కడ పొరుగు రాష్ట్రాలలోని స్టబుల్ బర్నింగ్ మీద ఏ విధమైన చర్యలు తీసుకోవడం లేదు అని కూడా సుప్రీంకోర్టు సీరియస్ అయింది. పంట వ్యర్థాల దహనం కూడా వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ ఫర్ ఢిల్లీ ఎయిర్ పొల్యూషన్ అండి. ఎస్పెషల్లీ పంజాబ్, హర్యానాలోని పంట వ్యర్థాలను రైతులు దహనం చేయడం వలన అక్కడి పార్టిక్యులేట్ మ్యాటర్ ఢిల్లీ మీదుగా గాలుల ద్వారా వచ్చి అక్కడ ఎయిర్ పొల్యూషన్కి కారణమవుతుంది. సో దీని మీద కూడా అధికారులు సరి అయిన చర్యలు తీసుకోవడం లేదు అని సుప్రీంకోర్టు తీవ్రంగా మండిపడింది. పర్యావరణాన్ని కాపాడడానికి చర్యలు తీసుకోవాలి అని, పంటల వ్యర్థాలను జీవ ఇంధనాల తయారీకి వినియోగించాలి అని సుప్రీంకోర్టు సూచించింది. ఈ ఢిల్లీ ఎయిర్ పొల్యూషన్కి సంబంధించిన మేజర్ రీజన్స్ మనం చూద్దామండి. వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ డిప్ ఇన్ టెంపరేచర్. నార్మల్ కండిషన్స్లో మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినప్పుడు వార్మ్ ఎయిర్ అలానే కోల్డ్ ఎయిర్ మనకి కనిపిస్తాయి. కానీ ఇన్వర్షన్ ఆఫ్ టెంపరేచర్ అనేది ఈ పీరియడ్లో మనం చూడవచ్చు. కోల్డ్ ఎయిర్ ఎక్కువగా మనకి నియర్ ద సర్ఫేస్ ఉండడం వలన పొల్యూటెంట్స్ అనేవి అక్యుములేట్ అయిపోతాయి. సో ఎక్కువగా పొల్యూటెంట్స్ ఇంకా పైకి వెళ్ళే అవకాశం లేక ఢిల్లీ మరియు పరిసర ప్రాంతాలలో ఒక గ్యాస్ ఛాంబర్ లాగా క్రియేట్ చేస్తాయి. దీని వలన ఎయిర్ పొల్యూషన్ అనేది తీవ్ర స్థాయిలో పెరిగిపోతుంది. అలానే జాగ్రఫికల్ ఫ్యాక్టర్స్ కూడా ఈ ఎయిర్ పొల్యూషన్కి కారణమవుతాయండి. ఈ అక్టోబర్ సీజన్లో మనకి రీట్రీటింగ్ మాన్సూన్ అంటే నార్త్ వెస్టర్లీ నుంచి గాలులు వీస్తూ ఉంటాయి. దీని కారణంగా రాజస్థాన్ మరియు పరిసర ప్రాంతాల నుంచి డస్ట్ పార్టికల్స్ అన్నీ కూడా ఢిల్లీ మీదుగా వస్తూ ఉంటాయి. ఈ దుమ్ము ధూళితో కూడిన గాలుల వలన కూడా ఢిల్లీలో వాయు కాలుష్యం అధికమవుతూ ఉంటుంది. అలానే అదర్ మేజర్ ఫ్యాక్టర్స్ మనం చూసినప్పుడు డస్ట్ అండ్ వెహికులర్ పొల్యూషన్ కూడా ఇక్కడ కారణమవుతూ ఉంటుంది. ముఖ్యంగా కన్స్ట్రక్షన్ వర్క్స్ కారణంగా ఈ డస్ట్ ఎస్పెషల్లీ పార్టిక్యులేట్ మ్యాటర్ 10 అనేది వాతావరణంలోకి చేరుతూ ఉంది. ఇక్కడ చూడండి, డస్ట్ పొల్యూషన్ కంట్రిబ్యూట్స్ 56% ఆఫ్ ద PM10. ఈ పార్టిక్యులేట్ మ్యాటర్ 10 పొల్యూషన్కి ఈ డస్ట్ కారణం. అండ్ అలానే 20% ఆఫ్ PM2.5 అనేది వెహికులర్ పొల్యూషన్ కారణంగా జరుగుతుంది. ఇవన్నీ ఢిల్లీలోని ఎయిర్ పొల్యూషన్కి దోహదపడుతూ ఉన్నాయండి. అండ్ వన్ మోర్ మేజర్ రీజన్ స్టబుల్ బర్నింగ్. ఏదైతే పంజాబ్, హర్యానా ప్రాంతంలోని రైతులు పంట వ్యర్థాలను దహనం చేస్తారో ఆ పంట వ్యర్థాల దహనం కారణంగా ఏర్పడిన పార్టిక్యులేట్ మ్యాటర్ కూడా ఈ నార్త్ వెస్టర్లీ విండ్స్ కారణంగా ఢిల్లీలో అక్యుములేట్ అవుతూ ఉంటాయి. అరౌండ్ 17 నుంచి 26% ఆఫ్ పార్టిక్యులేట్ మ్యాటర్ మనకి ఈ స్టబుల్ బర్నింగ్ కారణంగానే ఢిల్లీలో అక్యుములేట్ అవుతూ ఉంది. సో ఇవి ఢిల్లీ యొక్క ఎయిర్ పొల్యూషన్కి మేజర్ కంట్రిబ్యూటర్స్గా చెప్పవచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. పునరుత్పాదక ఇంధన రంగానికి 1.5 లక్షల కోట్ల ఆదా. ఈ ఆర్టికల్ మనకి GST 2.0 రిఫార్మ్స్ ఫలితంగా వివిధ రంగాలలో చేకూరనున్న లబ్ధి గురించి మనకి ఇక్కడ చూడవచ్చు. ఇందులో రెన్యూవబుల్ ఎనర్జీ సెక్టార్ ఏ విధంగా లాభపడనుంది అనేది వివరించారు. ఇక్కడ GST రేట్ల తగ్గింపు వల్ల దేశీయంగా స్వచ్ఛ ఇంధన సరఫరాలు వేగవంతం అవడంతో పాటు 2030కి జత చేరే 300 గిగావాట్ల పెట్టుబడి సామర్థ్యంపై సుమారుగా 1.5 లక్షల కోట్ల వరకు ఆదా అవుతుంది అని పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ అంటే మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రకటించింది. మనకి 2030 నాటికి టార్గెట్ ఎంతండి? రెన్యూవబుల్ ఎనర్జీ 500 గిగావాట్లను మనము సాధించాలి అని లక్ష్యంగా పెట్టుకున్నాము మన పంచామృత్ గోల్స్లో. అయితే ప్రస్తుతము సామర్థ్యం ఎంత? మనకి ప్రజెంట్ 193 గిగావాట్లుగా ఉంది. అంటే మరొక 300 నుంచి 307 గిగావాట్లు సాధించాల్సి ఉంది. సో ఇప్పుడు ఈ 300 గిగావాట్లు ఏదైతే మనము సాధించాలో వీటి మీద పెట్టే పెట్టుబడులు GST 2.0 రిఫార్మ్స్ కారణంగా కొంత లబ్ధి చేకూరనుంది. సుమారు 2 నుంచి 3% వ్యయాలు తగ్గిన 1.5 లక్షల కోట్లు ఆదా అవుతుంది అని మంత్రిత్వ శాఖ వివరించింది. ఎస్పెషల్లీ మనము సోలార్ ఎనర్జీని కన్సిడర్ చేస్తే సౌర విద్యుత్ ప్రాజెక్టులలో ప్రతి మెగావాట్కు దాదాపుగా ప్రస్తుతం 3.5 నుంచి 4 కోట్లు ఖర్చు అవుతుంది. ఈ GST రేట్ల తగ్గింపు వల్ల ఇందులో ప్రతి మెగావాట్కు 20 నుంచి 25 లక్షల వరకు ఆదా అవుతుంది. అలానే రూఫ్ టాప్ సోలార్ ఎనర్జీ మనం చూసినప్పుడు ఇళ్ల పైకప్పుపై ఏర్పాటు చేసే 3 కిలోవాట్ వ్యవస్థ వ్యయం
9,000 నుంచి 10,500 మేర తగ్గనుంది. అలానే సోలార్ పంప్స్కి సంబంధించి మనం చూస్తే 2.5 లక్షల ధర గల 5 HP సోలార్ పంపు వ్యయం దాదాపు 17,500 మేర తగ్గనుంది అని నివేదిక వెల్లడించింది. అలానే విద్యుత్తు కొనుగోలు ధరల రూపేణా దేశీయంగా సంవత్సరానికి 2,000 నుంచి 3,000 కోట్ల వరకు ఆదా అవుతుంది అని నివేదిక పేర్కొంది. సో ఈ విధంగా ఈ GST 2.0 రిఫార్మ్స్ అనేవి రెన్యూవబుల్ ఎనర్జీ సెక్టర్లో చాలా మంచి పరిణామాలను తీసుకురానున్నాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. అందుబాటులోకి బీమా సుగమ్ ప్రారంభించిన IRDAI చైర్మన్ అజయ్ సేత్. ఈ ఆర్టికల్ బీమా సుగమ్ గురించి అలానే బీమా ట్రినిటీ గురించి మనం ఇక్కడ డిస్కస్ చేద్దామండి. ఇందులో భాగంగానే మనము IRDAI యొక్క విజన్ 2047 ప్లాన్ ఇన్సూరెన్స్ ఫర్ ఆల్ అనే ప్లాన్ ని మనం కూడా ఇక్కడ డిస్కస్ చేద్దాం. పాలసీదారులు బీమా పాలసీలను సులభంగా కొనుగోలు చేసేందుకు వీలుగా బీమా సుగమ్ అధికారిక వెబ్సైట్ అందుబాటులోకి వచ్చింది. భారతీయ బీమా నియంత్రణ అభివృద్ధి ప్రాధికార సంస్థ IRDAI నేతృత్వంలో బీమా సుగమ్ ఇండియా ఫెడరేషన్ దీనిని ఆవిష్కరించింది. అండ్ 2047 నాటికి దేశంలో అందరినీ బీమా పరిధిలోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు IRDAI చైర్మన్ పేర్కొన్నారు. సో మనం చూసాము 2047 IRDAI విజన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఇన్సూరెన్స్ ఫర్ ఆల్ అనే థీమ్తో వాళ్ళు వర్క్ చేస్తున్నారు. ఈ బీమా సుగమ్ అంటే ఏంటి అనేది చూస్తే బీమా పాలసీలకు సంబంధించిన కామర్స్ వెబ్సైట్గా దీనిని పేర్కొనవచ్చు. బీమా కంపెనీలు, మధ్యవర్తులు, బీమా రిపాజిటరీలు ఇందులో నమోదవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి అమెజాన్ చూడండి. అమెజాన్లో వినియోగదారులు మనము రిజిస్టర్ అయి ఉంటాము. అలానే అమ్మేవాళ్ళు సెల్లర్స్ రిజిస్టర్ అయి ఉంటారు. ప్రొడక్ట్స్కి సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి, రిపాజిటరీస్ ఉంటాయి. సో ఇలాగా అన్ని రకాల వస్తువులు కూడా అమెజాన్లో రిజిస్టర్ అయి ఉంటాయి. వినియోగదారులు తమ లాగిన్ ఉపయోగించి వాళ్ళు రిజిస్టర్ అయ్యి వాళ్ళకి నచ్చిన వస్తువులని కొనుక్కుంటారు. సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ బీమా సుగంలో బీమా పాలసీలను అందించడం జరుగుతుంది. అందులో బీమా పాలసీదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రిజిస్టర్ అవుతారు, అండ్ మధ్యవర్తులు రిజిస్టర్ అవుతారు, రిపాజిటరీస్ కూడా రిజిస్టర్ అయి ఉంటాయి. సో ఈ విధంగా బీమాకి సంబంధించిన అన్ని అంశాలు కూడా ఈ ఒకే ఒక ప్లాట్ఫామ్లోకి తీసుకురావడం జరిగింది. తద్వారా ఇది ఒక కామర్స్ వెబ్సైట్ లాగా బీమా పాలసీదారులకు ఉపయోగపడనుంది. దీని యొక్క ప్రత్యేకత ఏంటి అండి? బీమా కొనుగోలు మొదలు క్లెయిమ్ వరకు అన్ని సేవలను ఈ బీమా సుగమ్ అందిస్తుంది. విజన్ 2047 అందరికీ బీమా అందించాలనే లక్ష్యానికి అనుగుణంగా బీమా ట్రినిటీ అంటే 3 అంశాలను ఇక్కడ బీమా ట్రినిటీలో చూడవచ్చు. బీమా సుగమ్ ట్రినిటీ అంటేనే 3. సో అందులో బీమా సుగమ్ ఇప్పుడు మనం చూసాం, ఇది ఒక ప్లాట్ఫామ్, కామర్స్ వెబ్సైట్ లాగా పాలసీదారులకు ఉపయోగపడుతుంది. బీమా విస్తార్ అంటే ఇది ఒక కాంప్రహెన్సివ్ బండిల్డ్ పాలసీ. అంటే మొత్తం లైఫ్, హెల్త్, ప్రాపర్టీ, యాక్సిడెంట్స్ ఇలా అన్ని రకాల బీమా పాలసీలు ఇందులో ఒక కాంప్రహెన్సివ్ పాలసీ లాగా కవర్ అయి ఉంటాయి. ఈ పాలసీ తీసుకోవడం ద్వారా అన్ని రకాల రిస్క్స్ని కవర్ చేయడం జరుగుతుంది. అలానే దేనికి సంబంధించిన క్లెయిమ్ దానికి విడివిడిగా క్లెయిమ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇది బీమా విస్తార్. అలానే బీమా వాహక్స్ అంటే ప్రచారకర్తలుగా చెప్పవచ్చు. విలేజ్ లెవెల్లో ఉమెన్ సెంట్రిక్ లేబర్ ఫోర్స్గా దీన్ని చెప్పవచ్చు. మహిళలు దీనిని ముందుకు తీసుకువెళ్ళడానికి బీమా వాహక్స్గా పనిచేస్తారు. సో ఈ విధంగా దీనిని బీమా ట్రినిటీ అని పిలుస్తాం మనం. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. తగ్గని అసమానతలు. ఈ ఆర్టికల్ ప్రపంచవ్యాప్తంగా ప్రజలలో ఉన్న ఆదాయ అసమానతల గురించి ఇటీవలి ప్రపంచ బ్యాంక్ యొక్క పావర్టీ అండ్ ఇన్ఈక్వాలిటీ ప్లాట్ఫామ్ 2025 నివేదిక ఆధారంగా కొన్ని గణాంకాలను ఇవ్వడం జరిగింది అండి. ఇందులోని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎక్స్ట్రీమ్ పావర్టీ, దుర్బల దారిద్ర్యం అంటే ఏంటి? ఏదైతే ప్రజల యొక్క జీవన ప్రమాణాల ఆధారంగా రోజుకి $2.15 కంటే తక్కువ ఖర్చు అనేది చేస్తారో సో వాళ్ళని ఎక్స్ట్రీమ్ పావర్టీలో ఉన్నట్టు ప్రపంచ బ్యాంకు నిర్వచనం ఆధారంగా గుర్తించబడతారు. అయితే ఇటీవలి కాలంలో ఈ పేదరికం తగ్గుతూ వస్తుంది. కొన్ని గణాంకాలను మనం పరిశీలిస్తే 1990 నాటికి రోజుకు $1 కన్నా తక్కువతో జీవిస్తున్న వారు 6.01% ఉంటే 2025 నాటికి అలాంటి వారి సంఖ్య 1.31% తగ్గింది. అంటే ఇక్కడ దుర్బల పేదరికం, దారిద్ర్యం అనేది తగ్గుముఖం పట్టింది. కానీ ఇక్కడ అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ చూడండి. మరోవైపు 3.5 దశాబ్దాల కిందట రోజుకు $40 కన్నా ఎక్కువ ఖర్చు చేస్తున్న వారు 9.15% ఉంటే ప్రస్తుతం వారి సంఖ్య 14.44% పెరిగింది. అంటే ఇక్కడ ఎక్కువ ఖర్చు చేసేవారు కూడా అంతే క్రమేపీ పెరుగుతూ వస్తున్నారు. అంటే ఆదాయ అసమానతలు అనేవి నేటికి పెరుగుతూనే ఉన్నాయి.
ఈ ప్రపంచ బ్యాంకు పావర్టీ అండ్ ఇన్ఈక్వాలిటీ ప్లాట్ఫామ్ 2025 నివేదిక ఆధారంగా 2025లో ప్రపంచవ్యాప్తంగా జీవన వ్యయాల పరంగా ప్రజల విభజన శాతం మనం ఇక్కడ చూస్తే రోజుకు $40 కన్నా ఎక్కువ సంపాదించేవారు 14.44%గా ఉన్నారు. 30 నుంచి $40 4.75%, 20 నుంచి $30 8.3%, 10 నుంచి $20 అత్యధికంగా ఇది చూడవచ్చు అండి. ఈ కేటగిరీ మనము 20.09% ఈ మిడిల్ ఇన్కమ్లో మనం చూడవచ్చు. అంటే 7 to 10 డాలర్లు 13.83, 5 నుంచి $7 14.27, 3 నుంచి $5 14.46, 1 నుంచి $3 8.54 అండ్ $1 కన్నా తక్కువ 1.31. సో ఇక్కడ ఈ ఫ్లక్చువేషన్స్ అనేవి చూడవచ్చు. అండ్ నేటికి అధికంగా సంపాదించే వారికి అత్యల్పంగా సంపాదించే వారికి మధ్య ఈ వ్యత్యాసం అసమానతలు అనేవి పెరుగుతూనే ఉన్నాయి. అండ్ ఇంపార్టెంట్ వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ని చూడండి. బీసీసీఐ అనౌన్స్డ్ ఏ పార్ట్నర్షిప్ విత్ అపోలో టైర్స్ యాజ్ ద న్యూ లీడ్ స్పాన్సర్ ఆఫ్ టీమిండియా. సో టీమిండియా క్రికెట్ టీంకి ఒక నూతన స్పాన్సర్గా అపోలో టైర్స్ని అనౌన్స్ చేయడం జరిగింది. 2.5 సంవత్సరాల పాటు ఈ ఒప్పందం కుదిరింది అండి. మార్చి 2028 వరకు ఈ ఒప్పందం అమలులో ఉంటుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్ చూడండి. ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ సైన్డ్ ఏ MOU విత్ ద ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ILO టు కొలాబరేట్ ఆన్ డెవలపింగ్ ద ఇంటర్నేషనల్ రెఫరెన్స్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఆక్యుపేషన్స్ ఆన్ 16th September 2025. భారత ప్రభుత్వం ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అంతర్జాతీయ కార్మిక సంస్థతో ఒక MOU ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీని యొక్క ఉద్దేశం ఏంటండి? The MOU aimed at enhancing global skill compatibility and expanding employment opportunities for Indian youth. సో భారతదేశంలోని ఈ స్కిల్ సెట్ గ్లోబల్ కంపాటబిలిటీతో మ్యాచ్ అయ్యేలాగా ఈ ఒప్పందం కుదిరింది. తద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉపాధి అవకాశాలను భారత యువత అందిపుచ్చుకోవడానికి ఇది దోహదపడనుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్ చూడండి. నీతి ఆయోగ్ లాంచ్డ్ 2 ట్రాన్స్ఫర్మేటివ్ ఇనిషియేటివ్స్, AI ఫర్ వికసిత్ భారత్ రోడ్ మ్యాప్, ఆపర్చునిటీ ఫర్ యాక్సలరేటెడ్ ఎకనామిక్ గ్రోత్ అండ్ నీటి ఫ్రంటియర్ టెక్ రిపాజిటరీ అండర్ ఇట్స్ ఫ్రంటియర్ టెక్ హబ్ ఆన్ 15th September 2025. సో 2 ఇనిషియేటివ్స్ని తీసుకువచ్చింది. మొదటిది AI ఫర్ వికసిత్ భారత్ రోడ్ మ్యాప్. ఆల్రెడీ మనం చూసాము ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించడం వలన భారత ఆర్థిక వ్యవస్థకు సుమారు 2 ట్రిలియన్ల ఎకానమీ అనేది యాడ్ అవుతుంది అని. 2035 నాటికి దీని వలన భారత ఆర్థిక వ్యవస్థ మరింత పటిష్టం కానుంది అని ఇందులో వెల్లడించడం జరిగింది. అలానే నీటి ఫ్రంటియర్ టెక్ రిపాజిటరీ అంటే భవిష్యత్తులో ఉపయోగపడే ఈ ఫ్రంటియర్ టెక్నాలజీస్ని ఒక రిపాజిటరీ లాగా ఒక ఐడియాస్ని కావచ్చు ఆ టెక్నాలజీస్ని కావచ్చు అందిపుచ్చుకోవడానికి ఈ నీటి ఫ్రంటియర్ టెక్నాలజీ రిపాజిటరీని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఇన్నోవేషన్లోని వివిధ రకాల కేస్ స్టడీస్ని మనము ఈ రిపాజిటరీలో చూడవచ్చు. తద్వారా భవిష్యత్తులో ఈ ఫ్రంటియర్ టెక్నాలజీస్ని అందిపుచ్చుకోవడంలో ఇది దోహదపడనుంది. అండ్ ఈరోజు క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూడండి. బీమా సుగమ్ గురించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. ఈరోజు క్లాస్లో మనము బీమా ట్రినిటీ గురించి అలానే బీమా సుగమ్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో 2 స్టేట్మెంట్స్ను ఇచ్చానండి. ఇందులోని కరెక్ట్ స్టేట్మెంట్స్ను ఐడెంటిఫై చేసి ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇది ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.